హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకు గ్రూప్ 1 ఫలితాల పైన ఇప్పటికి కూడా అనుమాన నీడలు వీడట్లేదు. చాలామంది గ్రూప్ 1 ఫలితాల పైన ఇప్పటికి కూడా అనుమానాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఏదో జరిగింది, అసలు ఎవాల్యుయేషన్ కరెక్ట్ జరగలేదు, వాల్యుయేషన్ కరెక్ట్ చేయలేదు, అసలు ఏదో జరిగింది అని చెప్పేసి చాలామందికి అనుమానాలు ఉన్నాయి. ఇక్కడ ప్రధానంగా అభ్యర్థులకు వచ్చే అనుమానం ఏంటంటే, మనకు తెలుగు మీడియం అభ్యర్థులకు తెలుగు మీడియంలోనే మనం రాస్తాం కాబట్టి మన తెలుగు మీడియం యొక్క అభ్యర్థుల యొక్క ఏదైతే తెలుగు మీడియంలో గ్రూప్ 1 మెయిన్స్ రాసిన విషయాన్ని ప్రధానంగా పరిగణలోకి తీసుకోకుండా ఇంగ్లీష్ మీడియం అభ్యర్థుల యొక్క ఇంగ్లీష్ మీడియం డిస్క్రిప్షన్ రైటింగ్నే ఎక్కువగా మార్కులు వచ్చే విధంగా ఎవాల్యుయేషన్ జరిగిందని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఇక్కడ తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియాల రెండు మీడియాల మధ్య జరుగుతున్న ఒక అంతర్గత వారిది. ఎట్లా అంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మనకు దగ్గర 13 సంవత్సరాల తర్వాత గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చింది. ఒక ప్రభుత్వాన్ని మార్చేసి ఆ ప్రభుత్వాన్ని ఇంటికే పరిమితం చేసింది గ్రూప్ 1 నోటిఫికేషన్ 2023. ఎందుకని అంటే గ్రూప్ 1 పేపర్ అమ్ముకోవడం కారణంగానే ఈరోజు అధికారాన్ని కోల్పోయింది బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీ 2022 సంవత్సరంలో గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు 500 పోస్టులతో ఇచ్చి ఆ యొక్క నోటిఫికేషన్కు 55 జీవో నెంబర్ను తీసుకురావడం జరిగింది. ఆ 55 జీవో అనేది సమన్యాయాన్ని తెలిపే జీవో. ఎస్సీ ఎస్టీలకు మైనారిటీలకు సమన్యాయాన్ని తీసుకొచ్చి పోస్టుల్లో వాళ్ళ వాటాను లెక్క తేల్చిన జీవో 55. ఎప్పుడైతే రేవంత్ రెడ్డి 2023 సంవత్సరము డిసెంబర్లో అతను అధికారంలోకి రాగానే తను గ్రూప్ 1 నోటిఫికేషన్ మొత్తం రద్దు చేసి 500 పోస్టులకు ఒక 63 పోస్టులు యాడ్ చేసి 563 పోస్టులకై కొత్త జీవో నైటే తీసుకొచ్చిండు. అదే జీవో నెంబర్ 29. జీవో నెంబర్ 29 అనేది ఎస్సీ ఎస్టీ బీసీల యొక్క కోటానే మొత్తంగా వాళ్ళకి వచ్చే రిజర్వేషన్ కోటానే మొత్తముగా చెరపగొట్టేసి వాళ్ళకి వచ్చే ఆ యొక్క రిజర్వేషన్ ఫలాలను ఆగమాగం చేసేసి మళ్ళీ ఓసీలకే పట్టం కట్టే విధంగా జీవో నెంబర్ 29 తీసుకురావడం జరిగింది. ఇక్కడ మీరు గమనించినట్టయితే మన గ్రూప్ 1 మొదటి నుండి చివరి వరకు ఎప్పటికీ కూడా వివాదాస్పదమైన వార్తలలోనే నిలుస్తూ ఉన్నది. ఇక్కడ గమనించండి, మొత్తంగా 21,000 మంది గ్రూప్ 1 మెయిన్స్ రాస్తే అలా కేవలము తెలుగు మీడియం అభ్యర్థులు కేవలం 7,000 మందే, 7,823 మంది రాసినారు తెలుగు మీడియం అభ్యర్థులు. ఈ తెలుగు మీడియం అభ్యర్థులకు వాల్యుయేషన్లో చాలా తక్కువ మార్కులు పడ్డాయి. 13,000 మంది రాసినారు ఇంగ్లీష్ మీడియంలో, వాళ్ళకి ఎక్కువగా స్కోర్ వచ్చింది ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులకు. టీజీపీఎస్సీ ఏం చెప్తుంది, మేము భారతదేశంలో ఉన్న టాప్ నెంబర్ 1 ప్రొఫెసర్స్ని పట్టుకొచ్చి మేము 2024 సంవత్సరము నవంబర్ 1 నుండి జనవరి 2025 జనవరి 31 వరకు మేము పేపర్లను వాల్యుయేషన్ చేసినాం అన్నారు. ఈ 3 నెలలు మీరు పేపర్లో వాల్యుయేషన్ చేయడానికి టైం తీసుకున్నప్పుడు ఈ 3 నెలల పేపర్ వాల్యుయేషన్లో మీరు ఒక్కొక్క పేపర్ను ఎన్ని రోజులు దిద్దినారు, ఎన్ని రోజులు దిద్దినారు. మీరు దేశంలో ఉన్న టాప్ యూనివర్సిటీస్ నుండి టాప్లో ఉన్న పెద్ద ప్రొఫెసర్ తీసుకొచ్చి పేపర్ వాల్యుయేషన్ చేయించినప్పుడు మరి తెలంగాణ ఉద్యమం పేపర్ ఎవరి చేత వాల్యుయేషన్ చేయించినారు? తెలంగాణ ఉద్యమం పేపర్ ఎవరి చేత వాల్యుయేషన్ చేయించినారు? దేశంలోని వివిధ యూనివర్సిటీలో ఉన్న పెద్ద ప్రొఫెసర్స్కి తెలంగాణ అస్తిత్వం గురించి, తెలంగాణ ఉద్యమం గురించి, తెలంగాణ భావజాలం గురించి, తెలంగాణ పోరాట పటిమ గురించి వాళ్ళకు తెలుసా? మన తెలంగాణ రాష్ట్రంలో టాప్ యూనివర్సిటీస్ ఉన్నాయి. మనకు ఉస్మానియా ఉన్నది, మన కాకతీయ యూనివర్సిటీ ఉన్నది, పాలమూరు యూనివర్సిటీ ఉన్నది, శాతవాహన యూనివర్సిటీ ఉన్నది, పెద్ద యూనివర్సిటీలు ఉన్నాయి. మరి మన యూనివర్సిటీ ప్రొఫెసర్స్తోని దిద్దించినారా లేదా అనేది ఒక క్లారిటీ కావాలి. మన యూనివర్సిటీ ప్రొఫెసర్స్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న యూనివర్సిటీ ప్రొఫెసర్స్తోని దిద్దిస్తే తెలంగాణ ఉద్యమం పేపర్ ఏదైతే ఉందో దాంట్లో ఒక ఎమోషనల్ క్యారీ అవుతుంది. ఎట్లా అంటే అభ్యర్థి తను రాసే విధానంలో తెలంగాణ ఉద్యమాన్ని అతి దగ్గరికి వెళ్ళి చూసినాడు కాబట్టి తెలంగాణ ఉద్యమాన్ని అభ్యర్థి అతి దగ్గరికి వెళ్ళి చూస్తాడు కాబట్టి తెలంగాణ ఉద్యమ పేపర్ను రాసేటప్పుడు అభ్యర్థి ఒక ఎమోషనల్ క్యారీ అవుతాడు. మరి ఆ విధానంగానే రాసినదంతా కూడా మరి ఇక్కడ ఉన్న మన స్టేట్లో ఉన్న ప్రొఫెసర్స్ తెలంగాణ ఉద్యమం పేపర్లో
ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న యూనివర్సిటీ ప్రొఫెసర్స్తోని వాళ్ళతో దిద్దిస్తే చాలా చక్కటి మార్కులు వచ్చేటి. మన అస్తిత్వం గురించి, మన ఉద్యమం గురించి ఇక్కడ ప్రొఫెసర్లకు ఉన్నంత పట్టు మరియు ఇతర రాష్ట్రాల నుండి తీసుకొచ్చిన ప్రొఫెసర్స్ ఉందా లేదా అనేది నా డౌటు. మెయిన్గా నేను మళ్ళీ చెప్తున్నా, మేము అడిగిందేమో తెలంగాణ రాష్ట్రంలో జరిగిన గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలో ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులకు ఎక్కువ మార్కులు వేసినారు, తెలుగు మీడియం అభ్యర్థులకు తక్కువ మార్కులు వేసినారని వచ్చింది ప్రధాన డౌట్. కానీ టీజీపీఎస్సీ నేటి రోజున గురువారం రోజున మన వాదన, మనం ఏదైతే డిమాండ్ చేసినామో, మనం ఏదైతే క్వశ్చన్ చేసినామో ఆ క్వశ్చన్ను పక్కన పెట్టేసి టీజీపీఎస్సీ తన సొంత ఆలోచనతోని గురువారం నాడు తను ఏదైతే తప్పు చేయలేదు, మేమంతా కరెక్టే ఉన్నాము అని నమ్మబలికించడానికి, మనం అడిగిన ప్రశ్నలను తప్పుదోవ పట్టించడానికి కులాల వారీగా టాప్ ర్యాంకర్లు 100లో ఎంతమంది ఉన్నారు, 500 టాప్ ర్యాంకర్లో ఎంతమంది ఉన్నారని కులాల వారీగా అభ్యర్థుల లిస్టును, అదేవిధంగా టాప్ 100లో ఉన్న అభ్యర్థుల యొక్క మార్కుల పట్టికను ఇచ్చింది తప్ప వేరే విషయాన్ని కొత్తగా ఏం చేయలేదు. ఇప్పుడు కులాల వారీగా అవసరమే లేదు. ఇప్పుడు మనము ఒక మాట ఏమనుకున్నామంటే బీసీలకు అన్యాయం జరిగింది అని మనం ఒక వాదన అనుకుంటే, బీసీలే 46.5% మంది టాప్ మెరిట్లో ఉన్నారు అభ్యర్థులు అంటున్నారు. టాపర్స్ అంట, వాళ్ళు మెరిట్ కాదు టాపర్స్లో ఉన్నారంట. ఇక 32% పైగా ఓసీలు ఉన్నారంటున్నారు. మరి ఎస్సీ అభ్యర్థులు టాప్ 100లో 3 ఉన్నారు, ఎస్టీలు 5 ఉన్నారని చెప్పేసి చూపించే ప్రయత్నం అయితే చేసినారు. ఇంతవరకు ఇంతవరకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న టీజీపీఎస్సీ ఇతర ఎగ్జామ్లలో కూడా ఎక్కడ కూడా మరి టాప్ 100లో కులాల వారిగా ఎక్కడ కూడా మరి అభ్యర్థుల యొక్క డాటా చెప్పలే. కానీ ఒక గ్రూప్ 1లో చెప్పింది, మరి నువ్వు గ్రూప్ 2లో కూడా చెప్పు, కులాల వారిగా టాప్ 100లో ఎంతమంది ఉన్నారు, టాప్ 500లో ఎంతమంది ఉన్నారు, నువ్వు గ్రూప్ 2లో కూడా చెప్పు, గ్రూప్ 3లో కూడా చెప్పే ప్రయత్నం చెయ్యి. టీజీపీఎస్ చైర్మన్ గారు బుర్ర వెంకటేశం గారు మీరు చెప్పండి. ఇక నుండి టీజీపీఎస్సీ నుండి వచ్చే ప్రతి నోటిఫికేషన్లో మీరు కులాల వారీగా టాప్ 100లో ఎంతమంది ఉన్నారు, టాప్ 500లో ఎంతమంది ఉన్నారు ఒక డాటా చెప్పే ప్రయత్నం అయితే చేయండి. ఎందుకు లేని సంస్కృతిని ఒకటి తీసుకొచ్చి ముందర పెడుతున్నారు? మీ ప్రధానమైన మా డిమాండ్ ఏంటంటే గ్రూప్ 1 మెయిన్స్లో తెలుగు మీడియం అభ్యర్థులకు తక్కువ మార్కులు పడ్డాయి, వాళ్ళు లాస్ అయిపోయినారు. ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులకు ఎక్కువ మార్కులు వచ్చినాయి కాబట్టి వాళ్ళు మెరిట్లోకి వెళ్ళినారని చెప్పేసి ఒక ప్రధానమైన వాదన తీసుకొస్తే, మా వాదన తప్పుదోవ పట్టించడానికి, మా వాదనను సైడ్ ట్రాక్ పట్టించడానికి నువ్వు ఒక ఏషం వేసుకొని నువ్వు ఒక విషయంగా చెప్పలేని పరిస్థితిలో ఉన్నావు కాబట్టి నువ్వు కులాల వారీగా లెక్కలు తీసి పక్కన పెడుతున్నావు ర్యాంకర్లను. ఇది రాంగ్. ఇలాంటి అనాలిసిస్ అనేది మీరు చేయకూడదు. ఇలాంటి అనాలిసిస్ అనేది మీరు ఇంకోసారి ఎప్పుడు కూడా పేపర్లకు చూపించే ప్రయత్నం చేయకండి. మళ్ళీ నేను చెప్తున్నాను, గ్రూప్ 1 టాపర్స్ ఎవరైనా టాప్ 1లో ఉన్నారంటే వాళ్ళు ఇచ్చిన పర్ఫార్మెన్సే అని చెప్పేసి లోకం అనుకుంటుంది. కానీ ఇక్కడ చూస్తే మరి ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులకే ఎక్కువగా అవకాశం వచ్చిందని చెప్పేసి అనుకునే ప్రయత్నం జరుగుతూ ఉన్నది. ఇక్కడ మళ్ళీ నేను చెప్తున్నాను, తెలుగు మీడియంలో రాసే అభ్యర్థులకు ఖచ్చితంగా అన్యాయం జరిగింది కాబట్టి టీజీపీఎస్సీ తన యొక్క తప్పును దాచుకునే ప్రయత్నం చేస్తుంది. మరి గ్రూప్ 1 మార్కుల లిస్టు జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ పెట్టినాం, హాస్టల్ వెల్ఫేర్ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ పెట్టినాం, గ్రూప్ 3 జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఇచ్చినాం. మరి గ్రూప్ 1 యొక్క జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఎందుకు ఇవ్వలే? గ్రూప్ 2 జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఇచ్చినప్పుడు, హాస్టల్ వెల్ఫేర్ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఇచ్చినప్పుడు, గ్రూప్ 4 జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఇచ్చినప్పుడు, గ్రూప్ 3 జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఇచ్చినప్పుడు మరి గ్రూప్ 1 జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఇవ్వకుండా కేవలం అభ్యర్థి తన వ్యక్తిగత ఆర్టికల్ నెంబర్తోనే టీజీపీఎస్సీ ఐడితోనే టీజీపీఎస్సీలో తను లాగిన్ అయ్యి ఆ లాగిన్ పేజీ నుండి తన మార్కుల చిట్టాను తాను ఒక్కడే చూసుకునే వెసులుబాటును ఎందుకు కల్పించడం? నువ్వు పబ్లిక్ డొమైన్లో పెట్టేయి. మొత్తం గ్రూప్ 1 మెయిన్స్ సెలెక్ట్ అయిన 21,000 మంది యొక్క జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ మొత్తం పెట్టేయి. ఎవరికి ఎన్ని సబ్జెక్ట్ వైజ్గా ఇచ్చినో పెట్టేయి. నీ దగ్గర టెక్నాలజీ ఉన్నది కదా, నీ దగ్గర అంతా కరెక్టే ఉన్నది కదా, నువ్వేం తప్పు చేయలేదు కదా. మరి అలాంటప్పుడు నువ్వు ఎందుకు గ్రూప్ 1 అభ్యర్థుల యొక్క జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అనేది పెడతలేవు? పెట్టడం పెద్ద సులభమేం కాదు కదా. ఒక ఎక్సెల్ షీట్లో ఒక్కొక్క అభ్యర్థి పెట్టేసి అయిపోతుంది కదా. చాలా అనుమానాలకు తావిస్తే విధముగా టీజీపీఎస్సీ పోకడ ఉన్నది అనేది ప్రతి ఒక్కరికి అర్థమైపోయింది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.